The detection of avian influenza H5N1 in Andhra Pradesh's West Godavari and East Godavari districts has alarmed poultry farmers, retailers and consumers, prompting swift containment measures by authorities. Commonly known as bird flu, H5N1 is a highly contagious virus that primarily affects birds but can sometimes spread to humans, posing serious health risks if not controlled. Avian influenza has recently been diagnosed in two forms, one form in West Godavari and another form in East Godavari. When farmers have reported that huge mortality has been recorded, then our veterinary teams have rushed to the spot, and then we have identified that birds are dying, and then we have collected samples and processed the samples initially at our state level laboratory VBRI Vijayawada. Then after having confirmation that this may be the highly pathogenic strain of avian influenza, we have submitted samples to Bhopal. The outbreak has led to the culling of thousands of birds in the affected districts, severely impacting local poultry businesses. Despite stringent containment measures, fear of bird flu has spread to areas like Vijayawada, causing a sharp drop in chicken prices and impacting poultry farmers. ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రస్తుతానికి టాక్ అయితే వచ్చింది, కానీ పేపర్లో చూడటం, టీవీలో చూడటం అలా జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే మాకు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మా దగ్గర అయితే కోళ్ళు చనిపోవటం కానీ అలాంటి ఎఫెక్ట్ ఏమీ కనపట్లేదు. బయట ఫామ్లో అయితే ఇలా జరుగుతుందని చెప్పని టాక్ వచ్చింది. అదే ప్రభావం మాకు కనపడుతుంది. యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనేది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉంది ఎఫెక్టు. ఈ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని చర్యల వల్ల అక్కడ వరకే పరిమితమైంది. ఇటువైపు అయితే ప్రస్తుతానికైతే రాలేదు, దేవుడి దయ వల్ల. కృష్ణా గుంటూరు వల్ల ఇక్కడ దాకా అయితే రాలేదు. కాకపోతే ఈ సోషల్ మీడియా ప్రచారాల వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యాపారాలు బాగా డౌన్ అయిపోయినాయి. దానివల్ల రేట్లు తగ్గినాయి, కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే పెద్దగా లేదు. వ్యాపారాలు మాత్రం డౌన్ అయినాయి, రేట్లు కొంచెం తగ్గినాయి. ప్రస్తుతానికి ఈ టైంలో లాస్ట్ సీజన్లో 300 రూపాయలు ఉన్న చికెన్ రేటు ఇప్పుడైతే 250, 240 నడుస్తుంది. Despite being far from the affected areas, retailers in Vijayawada are facing financial losses as consumers avoid purchases, leading to a decline in sales. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇక్కడ ఏమీ లేదు. ఏదైనా తేడా ఉంటే మా మున్సిపాలిటీ వాళ్ళు ఊరికో షాపులు తీనివ్వరు. అయితే ఇక్కడంతా బాగానే ఉన్నది. ఇది ఎక్కడో జరిగింది, ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారాలు లేవని చూపిస్తున్నారు. ఇక్కడ అలాంటిది ఇక్కడ ఏమీ లేదు, బాగానే ఉంది. కాకపోతే అంటే జనాల అపోహ వల్ల బేరాలు సరిగ్గా ఉండలేదు. మేము కుర్రోళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఏమి లేవు, ఏ రోగాలు లేవు. అనవసరంగా ప్రచారాలు చేసి మా వ్యాపారాలు పాడు చేసేస్తున్నారు. మా వ్యాపారం లేకుండా జరుగుతుంది. మేము ఏదో రోజు కూలీలాగా ఏదో చేసుకుని చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం, చిన్న మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అందరూ నాశనం అయిపోతారు. ఇక్కడేమీ లేదండి. విజయవాడ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పటికప్పుడు వచ్చి ఆఫీసర్లు చెక్ చేసి వెళ్తున్నారు. వచ్చి ఇప్పుడు బుధవారం వస్తే బాగా రష్గా ఉండే షాపు కూడా ఈ ఫ్లూ వల్ల జనాలు ఏంటంటే భయపడిపోయి తినకూడదు, మన తినొచ్చా లేదా అనే డౌట్తో తినకుండా అలాగే ఉండిపోతున్నారు. ప్రజెంట్ అయితే మనకేం లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం జాగ్రత్త చూసుకొని తీసుకోవచ్చా లేదని వచ్చి ఆలోచించవచ్చు, పర్లేదు, దాంట్లో అయితే తప్పేం లేదు. అలాగే ప్రతి దగ్గర ఉంటుందని చెప్పి భయపడడం కరెక్ట్ కాదు. Following the bird flu outbreak in Andhra Pradesh, neighboring Telangana has intensified border checks to prevent the entry of infected birds and has strengthened biosecurity measures.